Hello chemistry students, welcome to Suma Chemistry channel. In this video I am explaining you Rutherford's alpha scattering experiment anamata. So ee alpha scattering experiment ద్వారా రూథర్ఫర్డ్ మనకి న్యూక్లియస్ అనేది డిస్కవర్ చేయడం జరిగింది. సో ఈయన ఏ విధంగా కనుక్కున్నాడు, ఆయన అరేంజ్ చేసుకున్న సెటప్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ మనం డయాగ్రామ్ అనేది కొద్దిగా చూద్దాము. ఈ డయాగ్రామ్ అనేది కొద్దిగా అర్థం చేసుకున్న తర్వాత మనం థియరీ పార్ట్ చూస్తే మనకు బాగా అర్థమవుతుందన్నమాట. సో ఆయన రూథర్ఫర్డ్ అరేంజ్ చేసుకున్నటువంటి సెటప్ అయితే ఈ విధంగా ఉంది. సో చూడండి, ఇక్కడ మనం కొన్ని పార్ట్స్ గురించి తెలుసుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఆయన రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి ఆయన గోల్డ్ ఫాయిల్ మీదకి ఆల్ఫా పార్టికల్స్ అనేది పంపేయడం జరిగిందనమాట. సో ఇక్కడ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్, ఇక్కడ లెడ్ ప్లేటు, ఇక్కడ నుంచి ఇక్కడ గోల్డ్ ఫాయిల్ అనమాట, షీట్. ఇక్కడ నుంచి ఏవైతే ఆల్ఫా పార్టికల్స్ అనేటివి గోల్డ్ ఫాయిల్ని తగిలినప్పుడు అక్కడ ఈ జింక్ సల్ఫైడ్ స్క్రీన్కి తగులుతాయి కదా, ఇక్కడ నుంచి పెనిట్రేట్ అయ్యి ఈ జింక్ సల్ఫైడ్ స్క్రీన్కి అనేది తగలడం ద్వారా ఒక బ్రైట్ స్పాట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. సో అర్థమైందా? థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను డయాగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి. సో ఇప్పుడు థియరీ పార్ట్ చూద్దాము. రేడియం ఆర్ పొలోనియం వాజ్ యూజ్డ్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇదనమాట. సో ఇక్కడ ఇవి రేడియం ఆర్ పొలోనియం ఇవేంటివి? రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనమాట. ఈ రేడియం పొలోనియం కొన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేటివి ఆల్ఫా పార్టికల్స్ లాగా కూడా యాక్ట్ చేస్తాయి. సో ఇప్పుడు ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి అనేది చూడాలి, సరేనా? సో ఆల్ఫా పార్టికల్ అంటే ఏం లేదు, హీలియం యాటమ్ ఉంటుంది కదా, హీలియం యాటమ్. సో హీలియం అటామిక్ నెంబర్ ఎంత? 2. మనం ఏమైనా రాస్తాం 1s2 కదా. సో ఏ విధంగా ఉంటుంది? న్యూక్లియస్ ఉంటుంది, 2 ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి 2. అదేవిధంగా ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి రిమూవ్ చేసిన తర్వాత హీలియం యాటము ఏ విధంగా అవుతుంది? He+2 ఛార్జ్ అవుతుంది కదా. సో He+2 అయాన్నే మనం ఏమంటామంటే ఆల్ఫా పార్టికల్ అంటామన్నమాట. అర్థమైందా? సో కొన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఆల్ఫా పార్టికల్స్ లాగా కూడా యాక్ట్ చేస్తాయి. మనకు ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి రిమూవ్ అయిన తర్వాత మనకేముంటుంది? న్యూక్లియస్ ఒక్కటే ఉంటుంది కదా. సో మనం దీన్ని ఏమనొచ్చు? డబుల్లీ అయనైజ్డ్ హీలియం ఆటమ్ అనవచ్చు, అదేవిధంగా న్యూక్లియస్ ఆఫ్ హీలియం అని కూడా అనొచ్చు. అర్థమైంది కదా ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి అనేది. సో ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో డయాగ్రామటిక్గా చూడండి, ఇక్కడ ఏం యూజ్ చేసినారు? సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఏంటి? రేడియం ఆర్ పొలోనియం అనేది యూజ్ చేయడం జరిగింది. సెకండ్ పాయింట్, దీస్ ఆల్ఫా పార్టికల్స్ వర్ బంబార్డెడ్ ఆన్ ఏ థిన్ గోల్డ్ ఫాయిల్. సో ఇక్కడ ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేటివి ఎక్కడ బంబార్డెడ్ చేయడం జరిగింది? ఒక థిన్ గోల్డ్ ఫాయిల్ అనమాట. థిన్ గోల్డ్ ఫాయిల్ అది ఎంత థిక్నెస్లో ఉంది? 10⁻⁻⁴ m థిక్నెస్లో ఉంది. చాలా పల్చగా, అంటే చాలా పల్చగా. అదేవిధంగా ఈ ఆల్ఫా పార్టికల్స్ యొక్క స్పీడ్ ఇక్కడ నుంచి ఈ గోల్డ్ ఫాయిల్కి తగిలే స్పీడ్ ఎంత ఉందంటే సెకండ్కి 16,000 కిలోమీటర్స్ అంత స్పీడ్ అనమాట. సెకండ్కి ఇక్కడ నుంచి ఈ గోల్డ్ ఫాయిల్ మీద ఎంత స్పీడ్తో ఆల్ఫా పార్టికల్స్ అనేటివి ఇక్కడ నుంచి ఈ గోల్డ్ ఫాయిల్కి తగలడం జరుగుతుందంటే 16,000 కిలోమీటర్స్ అంత స్పీడ్, సెకండ్కి అంత స్పీడ్తో ఇక్కడ రావడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ ఆల్ఫా పార్టికల్స్ అనేటివి ఇక్కడ నుంచి ఈ గోల్డ్ ఫాయిల్ మీద బంబార్డ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఆ వచ్చే ఆల్ఫా పార్టికల్స్ అనేటివి సెకండ్కి 16,000 కిలోమీటర్ స్పీడ్లో వస్తున్నాయి. అదేవిధంగా ఉపయోగించినటువంటి గోల్డ్ ఫాయిల్ అనేది చాలా పల్చగా 10⁻⁻⁴ m థిక్నెస్తో మనం యూజ్ చేయడం జరిగిందనమాట. అర్థమైందా? థర్డ్ పాయింట్, టు డిటెక్ట్ ద పొజిషన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ జింక్ సల్ఫైడ్ స్క్రీన్ వాజ్ ఫిట్టెడ్. వెన్ ఆల్ఫా పార్టికల్స్ స్ట్రైక్ ద జింక్ సల్ఫైడ్ ఏ బ్రైట్ స్పాట్ వాజ్ అబ్జర్వ్డ్. సో మనం ప్రీవియస్ అబ్జర్వేషన్స్లో, ఎక్స్పెరిమెంట్స్లో కూడా చూడడం జరిగిందనమాట. జింక్ సల్ఫైడ్ స్క్రీన్ అనేది ఈ
పార్టికల్ అనేది తగలడం ద్వారా అక్కడ ఒక బ్రైట్ స్పాట్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేటివి అంత స్పీడ్తో ఈ పల్చని గోల్డ్ ఫాయిల్ని తగిలినప్పుడు, సో ఇక్కడ ఈ ఫాయిల్ అనేది ఇక్కడ నుంచి పెనిట్రేట్ అవుతుంది కదా ఆల్ఫా పార్టికల్ అనేది. సో అప్పుడు ఈ జింక్ సల్ఫైడ్ స్క్రీన్కి అనేది తగలడం జరుగుతుంది. ఆ తగిలినప్పుడు మనము ఏం చూస్తాం, ఒక బ్రైట్ స్పాట్ అనేది అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో నేను ఈ యొక్క బ్రైట్ స్పాట్స్ని ఈ గ్రీన్ కలర్ స్కెచ్తో గీయడం జరిగింది. సో అబ్జర్వ్ చేయండి. అర్థమైందా? ఈ 3 పాయింట్స్ మీకు అర్థమైనాయి అనుకుంటా. ఇక్కడ మనకి ఏ డౌట్స్ రైజ్ అవుతాయి అనేది నేను చెప్తాను చూడండి. రైజ్ అవుతాయని మనం మాట్లాడుకున్నాం కదా. సో అవేంటి మనం ఇప్పుడు చూద్దాము. సో ఈ సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్కి రేడియం పొలోనియం ఎందుకు యూజ్ చేసినారు, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఎందుకు యూజ్ చేసినారు, అసలు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఆల్ఫా పార్టికల్స్గా ఎందుకు యాక్ట్ చేస్తున్నాయి, హీలియం +2 అయాన్గా ఎందుకున్నాయి అని డౌట్ రావచ్చు. సో ఇది మొత్తం మనము ఇక్కడ అంత డీటెయిల్గా పోవాల్సిన అవసరం లేదు. ఇది అనదర్ సబ్జెక్ట్ అనమాట. న్యూక్లియర్ కెమిస్ట్రీలో మీరు డీటెయిల్గా చదువుతారు. సో ఇక్కడ వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ ఆల్ఫా పార్టికల్. సో ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి, హీలియం +2 అయాన్ అనమాట. ఈ మట్టుకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ లెడ్ ప్లేట్. అసలు లెడ్ ప్లేట్ ఎందుకు ఉపయోగించినారు అనేది ఇక్కడ డౌట్ వస్తుంది. సో లెడ్ ప్లేట్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ యూజ్ చేసినటువంటి రేడియో యాక్టివ్ రేస్ అనేటివి ఈ 4 వైపులా ఇలా వెళ్ళకుండా ఇటే స్ట్రైట్గా గోల్డ్ ప్లేట్ని వెళ్ళి తగలడానికి ఈ లెడ్ ప్లేట్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ రేస్ని కంట్రోల్ చేసి ఇలా చక్కగా వెళ్ళి గోల్డ్ ప్లేట్ని తాగడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ ప్లేట్ ఎందుకు ఉపయోగించాలి, అదే అల్యూమినియం కానీ కాపర్ కానీ ఉపయోగించవచ్చు కదా అని డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ గోల్డ్ ప్లేట్ అనేది ఎందుకు ఉపయోగించినారంటే గోల్డ్ ప్లేట్ కంటే ముందు అల్యూమినియం, రాగి అవి కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే అవి చీప్ అండ్ బెస్ట్ కదా, గోల్డ్ అనేది కాస్ట్లీ. కానీ అల్యూమినియం, కాపర్ అనేది ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందంటే అవి ఎయిర్తో తొందరగా రియాక్ట్ అవుతాయి. తొందరగా రియాక్ట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అనదర్ మెటీరియల్ అనేది కోటింగ్ లాగా వస్తుంది. సో అప్పుడు ఎక్స్పెరిమెంట్ అనేది మనకి మంచి రిజల్ట్ ఇవ్వదు. అందుకే గోల్డ్ అనేది ఉపయోగించడం జరిగింది. సో గోల్డ్ అనేది దీని యొక్క ఇది ఎయిర్తో తొందరగా రియాక్ట్ అవ్వదు, ఇది కాస్ట్లీ, ప్లస్ ఇది తొందరగా అంటే అటామిక్ వెయిట్ కూడా ఎక్కువ అనమాట. ఈ మంచి రిజల్ట్ ఇచ్చింది అనమాట. గోల్డ్ ప్లేట్తో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ మంచి రిజల్ట్ ఇచ్చింది. అర్థమైందా? గోల్డే ఎందుకు ఉపయోగించినారంటే గోల్డ్ అనేది తొందరగా ఎయిర్తో రియాక్ట్ అవ్వదు. అదేవిధంగా ఈ గోల్డ్ అనేది చాలా మేలేబుల్ ఎలిమెంట్, అంటే తీగలాగా సాగే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. మనము 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్తో 2 కిలోమీటర్స్ కూడా సాగదీసేంత కెపాసిటీ ఉంటుందన్నమాట గోల్డ్కి. కట్ చేసుకుంటూ చివరికి ఒకే ఒక యాటమ్ ఉండేటట్టు కూడా మనం గోల్డ్ని చేయొచ్చు. అందువల్ల గోల్డ్ అనేది మోస్ట్ మేలియబుల్ ఎలిమెంట్, కాస్ట్లీ, తొందరగా ఎయిర్తో రియాక్ట్ అవ్వదు. ఎక్స్పెరిమెంట్స్ రిజల్ట్ అనేటివి చాలా మంచిగా వచ్చినాయి. అర్థమైందా? సో జింక్ సల్ఫేట్ స్క్రీన్ మనకు అందరికీ తెలుసు 4 వైపులా పెట్టడం జరిగింది. ఈ రేస్ అనేటివి వెళ్ళి ఇక్కడ తగలడం ద్వారా ఎక్కడైనా తగలొచ్చు. వాళ్ళే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడే తగులుతాయి అని. సో డిటెక్ట్ చేయడానికి ఇదైతే జింక్ సల్ఫైడ్ స్క్రీన్ పెట్టడం జరిగింది. సో అర్థమైంది కదా. ఇక్కడ ఏమైనా మీకు డౌట్స్ రైజ్ అయితే ఇవన్నీ క్లారిఫై చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ డ్యూరింగ్ ద ప్రాసెస్ అంటే ఎక్స్పెరిమెంట్ ఆయన ఏం చేసినాడు, ఏం అబ్జర్వ్ చేసినాడు ఎక్స్పెరిమెంట్లు అనేది చూద్దాము. సో లెట్ us స్టార్ట్ అవర్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ ఒకటి గమనించండి, రూథర్ఫర్డ్ ఆల్రెడీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ మీద వర్క్ చేసి ఉన్నాడనమాట. అందుకే ఈయనకి మంచి కమాండ్ ఉంది వీటి మీద. అందువల్ల ఈయన ఎక్స్పెరిమెంట్ అనేది థామ్సన్ మోడల్ కరెక్టా కాదా, యాటమ్ ఆ విధంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగిందనమాట. సో ఇంకొకటి ఏం పంపిస్తున్నాం మనం సోర్సు, ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి, పాజిటివ్ ఛార్జ్ యాటమ్స్ కదా. సో అదేవిధంగా ఇక్కడ ఏముంది, గోల్డ్ యాటమ్స్ ఉన్నాయి. సో ఈ యాటమ్స్ అనేటివి ఈ యాటమ్స్ మీదకి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ విధంగా అబ్జర్వేషన్ చేసినాడు అనేది మనం ఇప్పుడు చూద్దాము. రూథర్ఫర్డ్ అబ్జర్వ్ దట్. సో ఈయన మెయిన్గా 3 అబ్జర్వేషన్స్ అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ వెంట్ స్ట్రైట్ వితౌట్ సఫరింగ్ ఎనీ డిఫ్లెక్షన్.
అర్థమైందా? ఫస్ట్ అబ్జర్వేషన్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ వెంట్ స్ట్రైట్ వితౌట్ సఫరింగ్ ఎనీ డిఫ్లెక్షన్. అంటే ఎటువంటి డిఫ్లెక్షన్ అనేది లేకుండా స్ట్రైట్గా ఆయన యూజ్ చేసినటువంటి పార్టికల్స్లో మోస్ట్ 99.9% ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ అనమాట. సో ఇక్కడ నుంచి పంపించినటువంటి ఆల్ఫా పార్టికల్స్, మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ వెంట్ స్ట్రైట్ వితౌట్ సఫరింగ్ ఎనీ డిఫ్లెక్షన్. అంటే ఇలా రిటర్న్ ఏవి రాకుండా ఆయన పంపించినటువంటి ఆల్ఫా పార్టికల్స్ 99.9% ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ అనేటివి స్ట్రైట్గా వెళ్ళి స్ట్రైక్ అవ్వడం జరిగింది ఇక్కడ జింక్ సల్ఫేట్ స్క్రీన్కి. అర్థమైందా? సో సెకండ్ అబ్జర్వేషన్ చూడండి. సో మీరు అదే యాటమ్ వైజ్గా మనం చూసుకుంటే, సో ఇది ఈ యారోస్ అనేటివి ఆల్ఫా పార్టికల్స్ అయితే ఇక్కడ యాటమ్ అనేది గోల్డ్ పార్టికల్ అనమాట. సో ఈ విధంగా అవి వెళ్ళినాయి. అర్థమైందా? ఎక్కడ డిఫ్లెక్షన్ అనేది తగలడం, అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా మనకి యాటంలో, యూనిఫామ్గా స్ప్రెడ్ అయి ఉంటుంది అని చెప్పినాడు థామ్సన్. కానీ యూనిఫామ్గా స్ప్రెడ్ అయితే మనకు డిఫ్లెక్షన్ రావాలి, అవునా కదా? ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది ఇంకో పాజిటివ్ ఛార్జ్కి వెళ్ళి తగిలినప్పుడు మనకి డిఫ్లెక్షన్ అనేది రావాలి. కానీ మనకు డిఫ్లెక్షన్ అనేది రాలేదు. 99.9% ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ అనేటివి ఎలా వెళ్ళినాయి? వెంట్ స్ట్రైట్ వితౌట్ సఫరింగ్ ఎనీ డిఫ్లెక్షన్. సో అర్థమైందా? అంటే కన్క్లూజన్లో మీరు గమనిస్తారనమాట. సో సెకండ్ అబ్జర్వేషన్ చూడండి. సో సెకండ్ పాయింట్ చూడండి. ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ గాట్ డిఫ్లెక్టెడ్ త్రూ స్మాల్ యాంగిల్స్. అంటే మనకు 99.9% స్ట్రైట్గా వెళ్ళినాయి ఆల్ఫా పార్టికల్స్ వితౌట్ సఫరింగ్ ఎనీ డిఫ్లెక్షన్ అనేది మనము ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఆల్ఫా పార్టికల్స్ వెళ్ళినవి మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ వెంట్ స్ట్రైట్ వితౌట్ సఫరింగ్ ఎనీ డిఫ్లెక్షన్, ఇక్కడ తగలడం జరిగింది. అదే రెండో పాయింట్ మనం ఏం అబ్జర్వ్ చేసినాడంటే ఆయన ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ గాట్ డిఫ్లెక్టెడ్ త్రూ స్మాల్ యాంగిల్స్. అంటే కొన్ని 99 ఆయన ఉపయోగించినటువంటి కొన్ని పార్టికల్స్, ఇంకా 1% ఉంది కదా, ఆ పార్టికల్స్ అనేటివి స్మాల్ యాంగిల్స్ ద్వారా ఇట్లా డిఫ్లెక్ట్ అవ్వడం జరిగిందనమాట, స్ట్రైట్గా వెళ్ళలేదు. అర్థమైందా? ఇది సెకండ్ అబ్జర్వేషన్. సో థర్డ్ అబ్జర్వేషన్ వచ్చేసి ఏ వెరీ ఫ్యూ డిడ్ నాట్ పాస్ త్రూ ద ఫాయిల్ ఎట్ ఆల్ బట్ సఫర్డ్ లార్జ్ డిఫ్లెక్షన్స్ మోర్ దాన్ 90 degrees ఈవెన్ కమ్ బ్యాక్ ఇన్ ద డైరెక్షన్ ఫ్రమ్ విచ్ దే హ్యావ్ కమ్, దట్ ఈజ్ ఏ డిఫ్లెక్షన్ ఆఫ్ 180 degrees. అంటే సో ఇప్పుడు చూడండి, నేను ఒకటి చెప్తాను థర్డ్ పాయింట్. అసలు 1 గ్రామ్ అంటే 1 గ్రామ్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఎన్ని పార్టికల్స్ ఉంటాయి? చాలా పార్టికల్స్ ఉంటాయి. మీరు మోల్ కాన్సెప్ట్ అనేది నా వీడియో చూస్తే మీకు 1 గ్రామ్ అంటే ఎన్ని పార్టికల్స్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. చాలా పార్టికల్స్, అన్కౌంటబుల్ పార్టికల్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి చాలా పంపిస్తున్నాడు యాటమ్స్. సో ఆయన పంపించినటువంటి యాటమ్స్ అనేటివి చాలా వరకు స్ట్రైట్గా వెళ్ళినాయి. కొన్ని ఎలా వెళ్ళినాయి? ఇలా 90 degrees యాంగిల్లో టచ్ అవ్వడం జరిగింది. అదే ఇంకొన్ని ఏంటంటే అది అబౌట్ 1 in 20,000. సపోజ్ ఇక్కడ నుంచి ఒక 20,000 పార్టికల్స్ ఇలా వెళ్ళినాయి అనుకోండి. అంటే 20,000 పార్టికల్స్లో ఒక్క పార్టికల్ అనేది డిడ్ నాట్ పాస్ త్రూ ఫాయిల్ ఎట్ ఆల్. అంటే గోల్డ్ ఫాయిల్ని తగిలి బయటికి అసలుకి ఈ జింక్ సల్ఫేట్ స్క్రీన్కి ఇక్కడ వైపు అసలు తగలలేదనమాట. ఎలా అయితే వెళ్ళిందో అలా రిటర్న్ వచ్చేయడం జరిగిందనమాట 180 degreesలో. కొన్నేమో 90 degreesలో డిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. అసలు 1 or 2 20,000లో 1 in 20,000లో పార్టికల్స్ అనేటివి డిడ్ నాట్ పాస్ త్రూ గోల్డ్ ఫాయిల్ని పాస్ అవ్వలేదు. ఎలా అయితే వెళ్ళినాయో అలా రిటర్న్ 180 degreesలో రావడం జరిగింది. అర్థమైందా? సో ఈ 3 అబ్జర్వేషన్స్ మీకు అర్థమైనాయి అనుకుంటా. సో చూడండి, ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ వెంట్ స్ట్రైట్ వితౌట్ సఫరింగ్ ఎనీ డిఫ్లెక్షన్. సో సెకండ్ పాయింట్ ఏంటి? ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ గాట్ డిఫ్లెక్టెడ్ త్రూ స్మాల్ యాంగిల్స్. అర్థమైందా? అదే థర్డ్ వచ్చేసి ఏంటి? ఏ విధంగా అయితే వెళ్ళినాయో డిడ్ నాట్ పాస్ త్రూ ఫాయిల్ ఎట్ ఆల్, ఏ విధంగా అయితే వెళ్ళినాయో ఆ విధంగా 180 degreesలో గోల్డ్ ఫాయిల్ని తగలకుండా రిటర్న్ వచ్చేసినాయి అనమాట. సో ఈ విధంగా ఆయన అబ్జర్వ్ చేయడం జరిగింది, ఆయన పంపించినటువంటి ఆల్ఫా పార్టికల్స్ని. సో ఇప్పుడు చూడండి, ఈ 3 అబ్జర్వేషన్స్ బట్టి యాటమ్ అనేది ఏ విధంగా డిఫైన్ చేసినాడు, కన్క్లూజన్ ఏ విధంగా ఇచ్చినాడు అనేది ఇప్పుడు చూద్దాం. అర్థమైంది కదా అబ్జర్వేషన్స్. సో ఇప్పుడు మనము అకార్డింగ్ టు దీస్ అబ్జర్వేషన్స్ ఆయన యాటమ్ని ఏ విధంగా కన్క్లూడ్ చేసినాడు అనేది చూద్దాం. ఓకే.
సో కన్క్లూజన్స్ చూడండి. సో ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటి, మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ వెంట్ స్ట్రైట్ వితౌట్ సఫరింగ్ ఎనీ డిఫ్లెక్షన్ కదా. సో దానికి ఏం చెప్పినానంటే ఇట్ మీన్స్ దట్ దేర్ మస్ట్ బి వెరీ లార్జ్ ఎంప్టీ స్పేస్ విత్ ఇన్ ద యాటమ్. అంటే మోస్ట్ ఆఫ్ ద యాటమ్ స్పేస్ అనేది ఎంప్టీగా ఉంది యాటంలో అనేది కన్క్లూడ్ చేయడం జరిగింది ఫస్ట్ పాయింట్ని బట్టి. సో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అనేది ఎంప్టీగా ఉండడం వల్లనే కదా ఆల్ఫా పార్టికల్స్ అనేటివి వెంట్ స్ట్రైట్ వితౌట్ సఫరింగ్ ఎనీ డిఫ్లెక్షన్, అంటే స్ట్రైట్గా వెళ్ళి జింక్ సల్ఫైడ్ స్క్రీన్ని తగలడం జరిగింది. ఏదైనా పార్టికల్ అనేది అడ్డుపడితే అవి డిఫ్లెక్షన్ అనేది రిటర్న్ అనేది రావడం జరుగుతుంది, కానీ అలా జరగలేదు. సో ఫస్ట్ మీకు అర్థమైతే చెప్తారండి. ఇప్పుడు థామ్సన్ మోడల్లో యాటమ్ ఏ విధంగా ఉందని చెప్పినాడు, మోస్ట్ ఆఫ్ ద ఈ యాటమ్ అనేది పాజిటివ్ ఛార్జ్ అనేది యూనిఫామ్గా స్ప్రెడ్ అయి ఉంటుంది, ఎలక్ట్రాన్స్ అనేటివి ఎంబెడెడ్ అయి ఉంటాయి అని చెప్పినాడు. కానీ ఈ విధంగా యాటమ్ ఉంటే మనం పంపించే పాజిటివ్ ఛార్జ్ అనేది గోల్డ్ ఫాయిల్లో ఇట్లా రిటర్న్ వస్తుంది కదా, పాజిటివ్ ఛార్జ్ అనేది మోస్ట్ డిఫ్లెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేసినాడు, కానీ డిఫ్లెక్షన్ అనేది మనకు జరగలేదన్నమాట. సో దాన్ని బట్టి ఆయన ఏం చెప్పడం జరిగిందంటే మోస్ట్ ఆఫ్ ద యాటము ఎంటీగా ఉంది, పాజిటివ్ ఛార్జ్ అనేది ఎక్కడో ఉంది, తర్వాత అర్థమవుతుంది. మోస్ట్ ఆఫ్ ద స్పేస్ అనేది ఎంటీగా ఉంది, ఈ విధంగా లేదు యాటమ్. అర్థమైందా ఫస్ట్ పాయింట్ని బట్టి. సెకండ్ పాయింట్ చూడండి. సో సెకండ్ పాయింట్ చూడండి, ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ గాట్ డిఫ్లెక్టెడ్ త్రూ స్మాల్ యాంగిల్స్. అబ్జర్వేషన్ ఇది, కొన్ని పార్టికల్స్ 90 degreesలో మనకి డిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. దానికి ఏం చెప్పినాడంటే ఇట్ వాజ్ కన్క్లూడెడ్ దట్ హోల్ ఆఫ్ ద పాజిటివ్ ఛార్జ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద స్పేస్ ఆక్యుపైడ్ బై దిస్ పాజిటివ్ ఛార్జ్ ఈస్ వెరీ స్మాల్ ఇన్ ద యాటమ్. పాజిటివ్ ఛార్జ్ అనేది యాటంలో చాలా స్మాల్ అమౌంట్లో స్మాల్ స్పేస్లో ఆక్యుపై చేసి ఉంది. అదే విధంగా వెన్ ఆల్ఫా పార్టికల్స్ కమ్ క్లోజర్ టు దిస్ పాయింట్ దే సఫర్ ఏ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అండ్ డీవియేట్ ఫ్రమ్ దేర్ పాత్స్. ఎప్పుడైతే మనం ఆల్ఫా పార్టికల్స్ ఇక్కడ నుంచి పంపించడం జరిగిందో ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేటివి కమ్ క్లోజర్ టు దిస్ పాయింట్, అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంది కదా ఇక్కడ చూడండి మీకు అర్థమయ్యేటట్టు. సెకండ్ పాయింట్, ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఇది అనుకోండి, ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఇది. సో ఇక్కడ నుంచి పంపించినటువంటి యాటమ్స్ అనేటివి ఈ త్రూ స్మాల్ యాంగిల్స్ కొద్దిగా తగలడం ద్వారా ఈ ఆల్ఫా పార్టికల్ పాజిటివ్ ఛార్జ్ కదా, ఇది పాజిటివ్ ఛార్జే కదా. సో ఈ తగలడం వల్ల త్రూ తగిలి తగలకపోయినటువంటి ఇవన్నిటివి త్రూ 90 degreesలో డిఫ్లెక్షన్ అనేది చూడడం జరిగిందనమాట. మనకు అర్థమైందా, ఒక పాజిటివ్ ఛార్జ్ ఇంకొక పాజిటివ్ ఛార్జ్ని తగిలితే ఏమవుతుంది, డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది కదా. ఇక్కడ డైరెక్ట్ అనేది తగలలేదు, ఇలా తగలక ఇలా వెళ్ళిన కొన్ని యాటమ్స్ అనేటివి 90 degreesలో డిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. సో ద పాజిటివ్ చార్జ్డ్ హెవీ మాస్ అనేది విచ్ ఆక్యుపైస్ ఓన్లీ ఏ స్మాల్ వాల్యూమ్ ఇన్ అన్ యాటమ్ ఈజ్ కాల్డ్ న్యూక్లియస్. ఇట్ ఈస్ సపోజ్డ్ టు బి ప్రజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద యాటమ్. అర్థమైందా, ఈ పాజిటివ్ ఛార్జ్ హెవీ మాస్ అనేది స్మాల్ స్పేస్లో ఉంది ఇన్ ద యాటమ్, ఇట్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్. ఇది అనేది ఇట్ ఈస్ సపోజ్డ్ టు బి ప్రజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద యాటమ్. అర్థమైంది కదా, ఈ న్యూక్లియస్ అనేది చాలా ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది యాటంలో చాలా స్మాల్ అమౌంట్లో ఆక్యుపై చేసి ఉంది, దీన్నే మనం న్యూక్లియస్ అంటాము. అదేవిధంగా ఇట్ ఈస్ సపోజ్డ్ టు బి ప్రజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద యాటమ్. ఇది ఈ న్యూక్లియస్ అనేది సెంటర్లో ఉండవచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. అర్థమైంది కదా సెకండ్ పాయింట్. మనకు థర్డ్ అబ్జర్వేషన్ ఏంటి, మనం పంపించినటువంటి ఆల్ఫా పార్టికల్స్లో 1 in 20,000 అంటే ఒక 20,000 పార్టికల్స్లో వెళ్ళినప్పుడు ఒక్క పార్టికల్ అనేది అలా కొన్ని పార్టికల్స్లో అలా ఒక్క పార్టికల్ అనేది ఒక్కొక్క పార్టికల్ చాలా ఆల్ఫా పార్టికల్స్ వెళ్తుంటాయి, ఒక్క పార్టికల్ ఇలా తగిలింది ఆ ఒక్క పార్టికల్ని రూథర్ఫర్డ్ అబ్జర్వ్ చేసినాడు అట్లా ఆలోచించకూడదు. చాలా మనం పంపిస్తున్నాం కదా, అలా వెళ్ళిన వాటిలో 20,000లో ఒక్క పార్టికల్ అనేది డిడ్ నాట్ పాస్ త్రూ గోల్డ్ ఫాయిల్ని పాస్ కాకుండా రిటర్న్ వచ్చేసింది అనమాట 180 degreesలో. అది ఎందుకు వచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. వెరీ ఫ్యూ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ సఫర్డ్ స్ట్రాంగ్ డిఫ్లెక్షన్స్ and even returned in their path, indicating that the nucleus is rigid and alpha particles recoil due to the direct collision with the heavy positively charged mass. అక్కడ ఏం జరిగిందంటే డైరెక్ట్ కొలిజన్ అనేది జరిగిందనమాట. ఒక పాజిటివ్ ఛార్జ్ మనం డబ్లీ అయనైజ్డ్ పాజిటివ్ ఛార్జ్ అనేది పంపిస్తున్నాం కదా ఇక్కడ ఆల్ఫా పార్టికల్. సో ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ యాటంలో ఉన్నటువంటి పాజిటివ్ యాటమ్ని
పాజిటివ్ పార్టికల్ని డైరెక్ట్ కొలిజన్ అనేది జరగడం ద్వారా రిటర్న్ రావడం జరిగింది. స్ట్రాంగ్ డిఫ్లెక్షన్ అనేది జరిగిందనమాట. ఏం జరిగిందంటే ఒక పాజిటివ్ పార్టికల్ అనేది వెళ్ళి ఇంకో పాజిటివ్ పార్టికల్ని డైరెక్ట్ కొలిజన్ అనేది జరగడం వల్ల ఈ స్ట్రాంగ్ డిఫ్లెక్షన్ అనేది జరిగింది. అర్థమైందా? సో ఇక్కడ మీకు డయాగ్రామ్స్ అనేటివి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా 90 degreesలో డిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా డైరెక్ట్ కొలిజన్. సో ఆల్ఫా పార్టికల్ అనేది పాజిటివ్ ఛార్జ్ అనేది డైరెక్ట్గా కొలిజన్ అనేది జరిగిందనమాట. అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. సో ఇక్కడ మనము పాజిటివ్ పార్టికల్ గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నాం? యాటంలో ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ యాటంలో రూథర్ఫర్డ్ చెప్పినట్టు అకార్డింగ్ టు థామ్సన్ ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయి కదా, ఎలక్ట్రాన్స్ గురించి ఎందుకు మాట్లాడుకోవడం లేదు అని మీరు అడిగితే, ఎలక్ట్రాన్స్ అనేటివి మనం పంపించినటువంటి డబుల్ అయనైజ్డ్ హీలియం పార్టికల్ హెవీ మాస్ అనమాట, చాలా హెవీ మాస్. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేటివి వీటికంటే చాలా తక్కువ మాస్లో. సో సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ఏ విధంగా అర్థమవుతాడు చెప్తానంటే, ఒక ట్రక్ ఉందనుకోండి, ఒక ట్రక్కి ఒక ట్రక్ వచ్చేసి ఆల్ఫా పార్టికల్ అయితే దోమ తగిలితే ఒక ట్రక్కి ఏమన్నా ట్రక్కి ఇబ్బంది అవుతుందా? కాదనమాట. ఆల్ఫా పార్టికల్ కూడా అదేవిధంగా ఆల్ఫా పార్టికల్ ట్రక్ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, గోల్డ్ ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేటివి దోమలాగా హెవీ మాస్ అనమాట. ఈ ఆల్ఫా పార్టికల్ డబుల్ అయనైజ్డ్ అంటే హెవీ మాస్, ఎలక్ట్రాన్స్ చాలా తక్కువ మాస్, అసలు కన్సిడర్ చేయము. సో వీటితో పోల్చుకుంటే ఇక్కడ ఈ పాస్ అయ్యే విధానంలో పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ ఏమంతా ఇబ్బంది కావన్నమాట. అర్థమైందా? సో నెక్స్ట్, ద సైజ్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్ టు ద సైజ్ ఆఫ్ యాటమ్. సో ఇక్కడ ఏం చెప్పినాడంటే సైజ్ గురించి చెప్పినాడు అనమాట. యాటంలో న్యూక్లియస్ సైజ్ ఎంత ఉంటుంది, యాటమ్ ఎట్లా అని చెప్పినాడు. సో చూడండి, డయామీటర్ ఆఫ్ యాటమ్, డయామీటర్ ఆఫ్ న్యూక్లియస్. సో యాటమ్ కంటే న్యూక్లియస్ కంటే యాటమ్ అనేది 10⁵ సెంటీమీటర్స్ రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే 1,00,000 రెట్లు ఎక్కువ ఉంటుంది యాటమ్ సైజ్ అనేది న్యూక్లియస్ కంటే. అర్థమైందా? ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉందనుకోండి, ఆ ఫుట్బాల్ గ్రౌండ్ మొత్తం యాటమ్ అనుకుంటే ఆ చిన్న బాల్ సైజ్ అనేది న్యూక్లియస్ అనమాట. అర్థమైందా? అదేవిధంగా ఏ యాటమ్ యొక్క న్యూక్లియస్ రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఈయన ఒక ఫార్ములా అయితే ఇచ్చినాడు రూథర్ఫర్డ్. R=R0 × A 1/3 సెంటీమీటర్స్. సో ఆర్ అనేది ఇక్కడ రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్, R0 అనేది వాల్యూ అనమాట. సో ఏ అనేది మాస్ నెంబర్. సో ఈ ఫార్ములా ఉపయోగించి మనము ఏ యాటమ్ యొక్క రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ అయినా మనం కనుక్కోవచ్చు అనమాట. సో చూద్దాము. Next, electrons revolve around the nucleus in closed orbits with high speeds. The centrifugal force acting on the revolving electrons is being countered by balancing by the force of attraction between the electrons and the nucleus. So, electrons అనేటివి న్యూక్లియస్ చుట్టూ ఏ విధంగా తిరుగుతూ ఉంటాయంట, విత్ హై స్పీడ్లో క్లోజ్డ్ ఆర్బిట్స్లో తిరుగుతుంటాయి అని చెప్పినాడు అనమాట. సో న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి బ్యాలెన్సింగ్ అనేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుందని చెప్పినాడు. అర్థమైంది కదా? This model was similar to the solar system, the nucleus representing the sun and revolving electrons as a planets. So రూథర్ఫర్డ్ కనుక్కున్నటువంటి యాటమ్ని ఆయన ఏ విధంగా చెప్పినాడంటే ఒక సోలార్ సిస్టమ్తో కంపేర్ చేసినాడు అనమాట. సో న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్ తిరుగుతుంటాయి కదా, ఈ తిరిగే ఎలక్ట్రాన్స్ అన్ని ప్లానెట్స్ అయితే ఈ న్యూక్లియస్ అనేది సన్ అనమాట. సో ఈ విధంగా ఎగ్జాంపుల్ చెప్పడం జరిగిందనమాట ఆయన. సో మనం ఇప్పుడు డ్రాబ్యాక్స్ చూద్దాము. డ్రాబ్యాక్స్ ఆఫ్ రూథర్ఫర్డ్ మోడల్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ న్యూక్లియర్ కొలాప్స్. అంటే ఈయన స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. సో ఇంతవరకు చాలా వరకు ఈయన కనుక్కున్నాడు, కానీ ఈయన యాటమ్ అనేది కూడా, ఈ రూథర్ఫర్డ్ ఆటమిక్ మోడల్ అనేది కూడా ఏమైందంటే తర్వాత ఫెయిల్ అయిందనమాట. ఎందుకు ఫెయిల్ అయిందంటే, సో యాటమ్ అనేది స్టెబిలిటీ అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. ఎందుకంటే సో వీణ న్యూక్లియస్ కనుక్కున్న టైంలోనే ఇంకో సైంటిస్ట్ ఫిజిక్స్లో మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ ఏం కనుక్కున్నాడంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ థియరీ ద్వారా ఆయన ఏం చెప్పినాడంటే, ఒక ఛార్జ్డ్ పార్టికల్ ఇంకొక ఛార్జ్డ్ పార్టికల్కి యాక్సిలరేటెడ్ మోషన్లో తిరిగితే ఇట్స్ ఎనర్జీ అని చెప్పినాడు. అంటే ఈ తిరుగుతున్నటువంటి పార్టికల్ అనేది లూజ్ అవుతుంది ఎనర్జీ అనేది ఆయన చెప్పడం జరిగింది. సో ఈయన ఏం చెప్పినాడు రూథర్ఫర్డ్, ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి
న్యూక్లియస్ చుట్టూ హై స్పీడ్లో తిరుగుతుంటాయి అండ్ కంటిన్యూస్లీ ఇట్స్ చేంజింగ్ ఇట్స్ ఎనర్జీ అని చెప్పినాడు అనమాట. సో ఇలా తిరిగేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఉన్నప్పుడు ఈ తిరిగే ఎలక్ట్రాన్ అనేది ఎంతసేపు తిరుగుతుంది, ఒకప్పటికి ఇది ఎనర్జీ అనేది లాస్ అవ్వాలి కదా. ఈ లాస్ అయినటువంటి ఎనర్జీ అనేది లాస్ట్కి ఏమవుతుంది, న్యూక్లియస్లో కలిసిపోతుంది. సో అప్పుడు న్యూక్లియర్ కొలాప్స్ అనేది జరుగుతుంది. సో అప్పుడు ఆటమ్ అనేది స్టేబుల్గా ఉన్నట్టు కాదనమాట. సో ఆ విధంగా ఫెయిల్ అవ్వడం జరిగిందనమాట. అర్థమైంది కదా ఫస్ట్ పాయింట్. న్యూక్లియర్ కొలాప్స్ అంటే మ్యాక్స్వెల్ అనే సైంటిస్టు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ థియరీ అనేది ఆయన చెప్పినాడు. ఈయన న్యూక్లియస్ కనుక్కున్న టైంలోనే ఆటమ్ గురించి. అప్పుడు ఆయన ఏం చెప్పినాడంటే ఒక చార్జ్డ్ పార్టికల్ ఇంకో చార్జ్డ్ పార్టికల్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ తిరిగే పార్టికల్ అనేది తన ఎనర్జీని లాస్ అవుతుంది అని చెప్పినాడు. అర్థమైందా? సో రూథర్ఫర్డ్ ఏం చెప్పినాడు, రూథర్ఫర్డ్ ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి న్యూక్లియస్ చుట్టూ హై స్పీడ్లో కంటిన్యూస్గా ఇట్స్ చేంజింగ్ ఇట్స్ ఎనర్జీ అని చెప్పినాడు. సో ఇట్లా తిరుగుతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ ఎనర్జీ అనేటివి లాస్ అయ్యి ఈ న్యూక్లియస్లో మర్జ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో అందుకనే ఆటమ్ అనేది స్టేబుల్గా ఉండదు, కొలాప్స్ అవుతుంది కదా. సో ఇక్కడ ఈయన ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇది మేజర్ డ్రాబ్యాక్ అనమాట. ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద లైన్ స్పెక్ట్రా ఫర్ వేరియస్ ఎలిమెంట్స్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఈయన స్పెక్ట్రా గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు అనమాట. స్పెక్ట్రమ్ అనేది ఏదైనా ప్రతి ఎలిమెంట్కి ఒక స్పెక్ట్రమ్ అనేది ఉంటుంది, మీరు ఫర్దర్గా చదువుతారు. సో ఆ స్పెక్ట్రమ్ అనేది ఈయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. అదేవిధంగా థర్డ్ పాయింట్ వచ్చేసి ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ఎనర్జీస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అరౌండ్ న్యూక్లియస్. సో మనకు తెలుసు కదా, ఇప్పుడు న్యూక్లియస్ అనేది ఈ విధంగా ఉంటే ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో వీటి యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఫస్ట్ ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది కదా ఎలక్ట్రాన్స్. ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చెప్పలేదు. అండ్ ఎనర్జీస్ కూడా మాట్లాడలేదు అనమాట. అంటే న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న ఎలక్ట్రాన్స్ ఎంత ఎనర్జీ ఉంటాయి, దూరంగా ఉన్న ఎలక్ట్రాన్స్కి ఎంత ఎనర్జీ ఉంటాయి, ఇవన్నిటివి ఏమీ ఆయన డిస్కస్ చేయలేదు. సో అందువల్ల ఈ ఆటమ్ అనేది ఈ మోడల్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. అర్థమైంది కదా రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ అనేది, రూథర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ప్లస్ డ్రాబ్యాక్స్. సో అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.